సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలో అక్రమ వెంచర్లను అడ్డుకున్నారు స్థానికులు. సంజీవిని లేక్ సిటీ పేరుతో చెరువును, గుడిని ఆక్రమించి 100 ఎకరాల్లో అనుమతులు లేకుండా వెంచర్ను నిర్మిస్తుండటంపై మండిపడుతున్నారు. తక్షణమే అధికారులు గుడిని, చెరువుని కాపాడి వెంచర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో జిల్లా కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. అది మాట్లాడాలి సార్, మాట్లాడాలి. ఏం చేస్తామని మాట్లాడాలి. ఇప్పుడు అది మూమెంట్ ఎట్లుంటది, మూమెంట్ ఎట్లుంటది, దిగిపోతుంది. గతంలో వర్షం పడితేనే బుడి దాంట్లో ఉంటే ఆ వర్షం పడడం వల్ల బుడిదాన్ని ఎత్తిపోతుంటుంది. వర్షాకాలం ఇప్పుడు ఇలా చేస్తున్నాం కాబట్టి నువ్వు వచ్చినావు. మనం ఏం చేయాలి, అందరూ మనం ఇంద్రమూలు చేస్తే ఆల్రెడీ సార్ చెప్తున్నాం కదా. ఏం జరిగింది అనేది మనకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత మీకు అర్థమైంది. మనం ఒకటన్నా దీని మీద ఆల్రెడీ నేను చుట్టూ రౌండ్ ప్రస్తుతం మా చెరువుకు వచ్చిన ఆపద ఏంటంటే, ఈ చెరువు పైన సుమారుగా 100 కుటుంబాలు 500 మంది జీవనోపాధి కలిగిస్తున్నాం. ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేటర్లు వితౌట్ పర్మిషన్ తోటి మున్సిపాలిటీ ఆర్ ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరి పర్మిషన్ లేకుండా మనుషులు నడిచే మా నడకబాటను తీసుకొని దాన్ని వాళ్ళ వెంచర్కు రోడ్ను నిర్మించుకుంటున్నారు. అదే కాకుండా అడ్డం వస్తున్న మా కట్టను గండి కొట్టి వాళ్ళు మొత్తానికి డ్యామేజ్ చేశారు. దీనిపైన ఆధారపడుతున్న మా మత్స్య సహకార కుటుంబాలు మరియు రైతు కుటుంబాలు మా అందరికీ న్యాయం చేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ అధికారులను ఈ విధంగా విన్నపించుకుంటున్నాం. సదాశివపేట టౌన్ నందు ఊపచెరువు అని చెప్పి ఒక 100 ఎకరాల చెరువు ఉన్నదన్న. అది 100 సంవత్సరాల సంది మా నాయనలు కానీ తాతలు కానీ దాని మీద జీవనోపాధిగా ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. ఏ రోజు గిట ఎక్కడ ఏమేమి ఇబ్బంది పెట్టకుండా చెరువుకు కానీ ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా కానీ మేము అందరికీ సహకరించుకుంటా మేము జీవనోపాధిగా బతుకుతున్నాం. ఈరోజు అనుకోకుండా ఈ సంజీవ డెవలప్మెంట్ అని చెప్పేసి ఆ మందిర్ గుడి మీదకించి అమ్మవారు కట్టమైసమ్మ అని కట్టకే ఉంటుంది. ఒక ఎప్పటి నుంచో 100 ఏళ్ళ సంది ఎప్పటి నుంచో ఉంది. ఆ కట్టమైసమ్మ గుడి మీదకించే అక్కడ తవ్వలేదు ఇన్లీగల్గా రోడ్ వేసేసి పై మీదకించే గుడి మీదకించే బండ్లు వెహికల్ దింపుకుంటా రోడ్ వేసుకుంటా దాన్ని అది చేసేసి ఇక్కడ డెవలపరు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు సార్. ఇంకొకటి ఏంటంటే చెరువు కట్ట ఎప్పుడు ఇప్పటిదాకా ఇక్కడ డ్యామేజ్ కాలేదు. ఈరోజు దాన్ని జేసీబీలతో కొట్టి చేసి అంత గీకి చేసిన తర్వాత ఈరోజు అందరికి కంటికి కనిపిస్తున్నది. అందులోకి కిందికేసి లీకేజ్ అవుతుంది. రేపు పొద్దుగాల మరి ఆ కట్ట ఉంటుందా ఉండదా, మరి అధికారులు దాన్ని చూసి దానికి ఏదైనా చేస్తారా, మరి ఏం చేస్తారని చూడాలి. అది ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే 500 కుటుంబాలు పోతాయి. రైతులు ఒక 1000 మంది రైతులు ఉన్నారు. ఆ రైతులు కూడా అందరు కలిసి మొత్తం రోడ్న పడతాం. దాని గురించి అధికారులు దాన్ని చూసుకుంటూ వచ్చి దాన్ని దర్యాప్తు చేసి దీన్ని వీళ్ళ మీద కొంచెం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా విజ్ఞప్తి. ఇక్కడ సదాశివపేట పట్టణంలోని ఊబాజరు దగ్గర ఒక సంజీవని వెంచర్ అని చేస్తున్నారు. గతంలో మినీ ట్యాంక్ బండ్ అని 10 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. ఇది సుందరీకరణ చేస్తామని తర్వాత 1 కోటి రూపాయలు మంత్రి హరీష్ రావు గారు చేయడం జరిగింది. అదేవిధంగా ఉన్న మత్స్యకారులు, రైతులు అందరూ మంచిగా దీన్ని చెరువు పక్కన ఉన్న కట్ట మైసమ్మకు మంచి రోడ్
మేము మామూలుగా రోడ్ వేసుకొని దారి నడవడానికి రోడ్ వేసుకొని ఇడిచిపెట్టిండ్రు. ఈరోజు సంజీవిని రియల్ ఎస్టేట్ అని చెప్పి ఆ గుడిని మూసేసి గుడి పొడత రోడ్ వేయడానికి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసిండ్రు. దాన్ని మేము మత్స్యకారులు రైతులు అందరం ఆపడం జరిగింది. అధికారులు మరి ఏ విధంగా వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రో మరి పట్టించుకుంటున్నారో. గత చెరువులు గిట చెరువులు వాటర్ ఇప్పేసి చెరువులు మొత్తము క్లోజ్ చేస్తున్నారు. మరి వాళ్ళకు పట్టినట్టుందా పట్టనట్టుందా? గతంలో చాలా చెరువులు కబ్జాలు అయినాయి. ఇప్పుడు గిట ఇంత పెద్ద 100 ఎకరాల చెరువును ఆల్రెడీ 66 ఎకరాలు చేసిండ్రు. ఇక 100 ఎకరాల చెరువును 66 ఎకరాలు చేసినాక ఈ ఉన్నది గిట చెరువు మొత్తం క్లోజ్ చేద్దామనే ఆలోచనలా ఉన్నారా? మరి ఏం లేదు, మా మత్స్యకారులకు ఏదో చేద్దామని మేము అందరూ అనుకుంటే వీళ్ళేమో మనల్ని ముంచేయడానికి నిర్ణయించుకున్నారు. మరి రియల్ ఎస్టేట్లు మొత్తం దీన్ని రోడ్ వేసి దౌర్జన్యంగా మా మీద బెదిరింపులు వేసి ఇక్కడ రోడ్ వేస్తున్నారు. దానికి మాకు అందరూ న్యాయం చేయాలి. దీనికి అందరూ పట్టించుకొని అధికారులకు ఒకటే కోరుతున్నాం, మా మత్స్యకారులకు రైతులకు రోడ్ వేయకుండా న్యాయం చేయాలని. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ మా తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలో అక్రమ వెంచర్లను అడ్డుకున్నారు స్థానికులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందిస్తారు. దుర్గారెడ్డి, ఈ సంజీవని లేక్ సిటీ పేరుతో చెరువును అదేవిధంగా గుడిని ఆక్రమించి కూడా సుమారు 100 ఎకరాల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఏం జరిగింది, అసలు గ్రామస్తులు ఏమంటున్నారు? రేకాయక సదాశివపేటలో ఊబ చెరువు అని 100 ఎకరాలు ఉంటుంది. అక్కడ బఫర్ జోన్లో ఎలాంటి అనుమతులు ఉండవని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు ఉంటాయి. జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా ఎవరికి కూడా అనుమతులు ఇవ్వవు. నిజంగానే యొక్క ప్రభుత్వము వ్యవసాయ భూములను ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు సంజీవని లేక్ సిటీ వాళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ బఫర్ జోన్ కిందకి వస్తుంది. వాళ్ళు చేసే వెంచర్ అంతా కూడా నిజంగానే ఒకప్పుడు రైతులు అక్కడ వ్యవసాయ యోగ్యం చేసుకోవడానికి వెళ్ళే ఆ తోవ ఏదైతుందో దాన్ని అక్రమంగా నిర్మాణం చేపెట్టి 40 ఫీట్ల రోడ్డు చేసుకొని అక్కడ మైసమ్మ గుడి ఉంది. ఆ మైసమ్మ గుడిని కూడా వాళ్ళు కట్టాన్ని మీకే వెళ్ళిపోతున్నారు. భారీ వాహనాలు వెళ్ళిపోవడంతో కట్ట కూడా ధ్వంసం అవుతుందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగానే బఫర్ జోన్ కింద ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేకున్నాక ఇచ్చినట్లుగా చెబుతూ ఒక 500 మందికి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్లాట్లు అమ్మే యోచనలో మాత్రం ఆ లేక్ వ్యూ సిటీ వాళ్ళు సంజీవని లేక్ వ్యూ సిటీ వాళ్ళు వాళ్ళ ఒక వెంచర్ను ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా వినియోగించే పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే చూస్తే బఫర్ జోన్ కింద రేపు పొద్దున ఏదైనా చెరువు తెగిపోయినా కానీ అక్కడ ఉన్న ఇండ్ల నిర్మాణం ఏవైతున్నాయో వాళ్ళన్ని ఇళ్లకు కూడా నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా రెవెన్యూ యంత్రాంగానికి అనుమతి దరఖాస్తు పెట్టుకోకుండానే వీళ్ళు పెట్టుకున్నాం, అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి భారీగా హంగామా సృష్టించి హైదరాబాద్ ఇతర ప్రాంతాల వరకు హైదరాబాద్ దగ్గరలో ఉంది, 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, మీకు తొందరగా రావచ్చు పోవచ్చు, రవాణా సౌకర్యం ఉందని చెప్పి అమ్మే ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క లేక్ వ్యూ సిటీ వెంచర్ సంబంధించిన యాజమాన్యం. మాత్రం ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతామని గ్రామస్తులు మత్స్యకారులు కూడా చాలా మంది చాలా రోజుల నుంచి కూడా వివిధ రకంగా ఆందోళన చేపట్టడం జరిగింది. రెవెన్యూ యంత్రాంగం కూడా వాళ్ళు ఆర్డీఓకు ఎంఆర్ఓకు వాళ్ళు వినతిపత్రాలు ఇచ్చినా కానీ అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రోజు నిన్న 4 రోజులు సెలవు దినం కావడంతో ఇక్కడికి వచ్చి నిజంగానే వెంచర్ చేస్తున్నామని చెప్పి వెంచర్లు హంగామా సృష్టిస్తున్నారు, రోడ్ వేశారు. వీటిని అడ్డుకోవాలని చెప్పి స్థానికులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా కానీ అక్కడ పట్టించుకోలేదు. రెవెన్యూ యంత్రాంగం కలిసినా కానీ వినతిపత్రం ఇచ్చినా వాళ్ళు ఎవరు రాలేదని చెప్తున్నారు. నిజంగానే ఇక్కడ చూస్తే మాత్రం ఒక 100 ఎకరాలు దాదాపు 500 మంది రైతులు ఆ యొక్క వ్యవసాయ యోగ్యం చేసుకొని జీవించే వాళ్ళు. ఆ యొక్క చెరువులకు కూడా చాలా మంది కులస్తులు ఎవరైతే మత్స్యకారులు ఎవరో ముదిరాజులు అంతా కూడా చేపలు పట్టుకునే వాళ్ళు, కొంత జీవనం కలుపుకునే వాళ్ళు. కానీ ఇలాంటి చెరువును రాను అని తగ్గించుకుంటూ రావడం వల్ల వెంచర్ నిర్మాణం జరగడం వల్ల ఒక చెరువు కూడా దాదాపు తగ్గిపోతుంది, నిర్మాణం తగ్గిపోతుంది, చెరువు కూడా వైశాల్యం తగ్గిపోతుంది. దాంతో పాటు అక్కడ రేఖ మనం చూసినట్లయితే గతంలో చాలా సందర్భాల్లో మనం ఒక మునిపల్లి మండలానికి వెళ్ళి అక్కడ నలి రోడ్డు మీద చెరువులు కబ్జా చేస్తే కూడా మన బ్రిటిష్ వార్త తీసుకురావడంతో అక్కడ చెరువులకు వచ్చి కబ్జా చేసిన వాళ్ళందరూ కూడా ఆ వెంచర్ తొలగించడం జరిగింది. దీంట్లో కూడా సదాశివపేటలో ఊబ చెరువు దగ్గర ఎవరైతే వెంచర్ చేస్తున్నారో లేకు సిటీ వాళ్ళు సంజీవని లేకు సిటీ వాళ్ళు అక్కడ వెంచర్లు కూడా అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని చెప్పి ప్రధానంగా మనకైతే వాళ్ళ సమాచారం ఇవ్వడం జరిగింది. గ్రామస్తులు దాంతోపాటు అక్కడికి వెళితే కూడా మీడియాను కూడా రావద్దు అని ఆంక్షలు విధించే పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా హైదరాబాద్ కొంతమంది ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో నిజంగా బఫర్ జోన్ కింద అనుమతులు ఉండవు. కొనేవాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలి. ఇక్కడ కూడా మనం చెరువు కింద నిర్మాణం చేసుకుంటే ఇల్లు ఉంటుందా, లేక రేపు పొద్దున ఎప్పటికైనా వాస్తవం చూసినట్లయితే కొంత సందర్భాల్లో ఎప్పుడో చోట భారీగా వచ్చినప్పుడు నీళ్లు నిండి ఆ చెరువులకు నీళ్ళు వచ్చి కూడా లీకేజ్ అయితే మాత్రం ఇళ్లకు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో నిర్మాణం చేసుకునే అవకాశం ఉందా లేదని కొంచెం చూడాల్సిన అవసరం ఉంది. తక్కువ రేటుకే వస్తుంది, తక్కువ ధరకే వస్తుందని చెప్పి ఇన్స్టాల్మెంట్ వస్తుందని చెప్పి చాలా మంది కూడా కొనుగోలు చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి పొద్దున ఎన్నడూ ఫ్యూచర్లో కూడా ఇబ్బంది అవకాశాలు ఉంటాయి. కనుక వినియోగదారులు కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా రెవెన్యూ యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అక్కడికి వెళ్ళి ఈ బఫర్ జోన్ కింద ఎవరు వెంచర్ చేస్తున్నారో వాళ్ళపై కేసు నమోదు చేయాలి. ఆ వెంచర్ చేయకుండా అడ్డుకోవాలి, వాళ్ళకి అనుమతులు ఉంటే చూపించాలి. అనుమతులు లేకపోతే ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి వెంచర్ కూడా అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రేఖ
దుర్గారెడ్డి అయితే ఈ సంజీవని లేక్ సిటీ ఆ అధికారులతో ఆ యాజమాన్యంతో గ్రామస్తులు ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ఎందుకంటే అక్కడ ఉన్న గుడిని అదేవిధంగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళు ఆక్రమించి లేఅవుట్లు చేస్తున్నారు, వెంచర్ నిర్మాణం జరుగుతుంది అంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి వారి దగ్గర ఏదైనా అనుమతులు ఉన్నాయా? అవి చూపించడం ఏమైనా జరిగిందా? రేఖ నిజంగానే చూస్తే బఫర్ జోన్ కింద ఎట్టి పరిస్థితులకు కూడా అనుమతులు ఏ అధికారి కానీ రెవెన్యూ యంత్రాంగం ఇవ్వదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బఫర్ జోన్ కింద దూరం ఉండే ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ యొక్క సర్వే నెంబర్ను చూపించి దగ్గర లేకుండా దూరం ఉందని చెప్పి అనుమతులు కావాలని దరఖాస్తు పెట్టుకుంటారు. ఆ అనుమతులు విచారించి పెండింగ్లో ఉందా లేకుంటే అనుమతులు ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. గ్రామస్తులు ఇక వెంచర్ మొదలుపెట్టినప్పటి నుండి దాదాపు సంవత్సరం నుంచి ఇప్పటివరకు తిరుగుతున్నారు. నిజంగానే చూస్తే రేపు మాత్రం వెంచర్ ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి ఆ సంజీవన్ లేక్ సిటీ వాళ్ళు అంగమ సృష్టించి నిజంగా కరపత్రాలు ముద్రించి చాలా మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరికీ వెంచర్ అమ్మే పరిస్థితి తీసుకురావడంతో వీళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. మైసమ్మ దేవాలయం ఉంది. మైసమ్మ దేవాలయం అక్కడికి వ్యవసాయదారులకు కావచ్చు ఎవరైనా కానీ అక్కడ పోతుంటే దేవాలయం మొక్కుకొని అక్కడ మొక్కులు చెల్లించుకుంటూ వెళ్తారు. దేవాలయం ధ్వంసం చేసి భారీ వాహనాలు వస్తున్నాయి. దేవాలయం గుడి కూలిపోయే పరిస్థితి ఉంది. ఇంత పెద్దగా రోడ్డు లేదు, రోడ్డును కూడా అడ్డుకునే ప్రయత్నం ఉంది. రోడ్డు వేయాలంటే కూడా నిజంగా అనుమతులు తీసుకోవాలి. పంచాయతీకి గ్రామానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇవ్వాలి. అలాంటి అనుమతి కూడా లేదంటే గ్రామస్తులు చెప్తున్నారు. నిజంగానే లేకు సంజీవని లేకు సిటీకి సంబంధించిన వెంచర్ యజమాని చంద్రయ్యతో కూడా గ్రామస్తులు మాట్లాడినా కానీ వాళ్ళు కన్విన్స్ కాలేదు. నిజంగానే చేస్తాం చూస్తాము మీకేమన్నా అడ్జేస్తామంటున్నారు. నిజంగానే రాను రాను వ్యవసాయానికి సంబంధించిన చెరువు కూడిపోతుంది. వ్యవసాయాజ్యం లేకుండా పనికిరాకుండా పోతుంది. దాదాపు అక్కడ 100 ఎకరాల చెరువే పోతుందంటే అంత దాని కింద ఆధారపడ్డ నిజంగా వ్యవసాయ పొలాల నీరు పరిస్థితి ఏంటి, నిజంగా రైతుల పరిస్థితి ఏంటి కూడా ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ వెంచర్ లాభార్జన కోసం చేసుకుంటున్నారు కావచ్చు, కానీ నిజంగా అనుమతులు లేకపోతే ఖచ్చితంగా వాటిని రెవెన్యూ యంత్రాంగం అడ్డుకునే అవకాశం ఉంది. నిజంగా ఇప్పటివరకు అయితే అనుమతులు చూపించలేదు. కొనుగోలుదారులకు ఉన్నాయని చెప్తున్నారు తప్ప అనుమతి ఏమాత్రం ఉంది, ఎంతవరకు ఉన్నది, బఫర్ జోన్ కింద ఉందా లేదా, ఇది ఎక్కడుంది, చెరువుకి ఎంత దూరం ఉంది, దాదాపు చెరువు కింద పార్కం శివారు కింద అంటే చెరువు నీళ్లు ఉన్నట్టుంటే ఖచ్చితంగా ఎప్పుడైతే వెంచర్ చేస్తున్నారో ఆ వెంచర్ కింద నీళ్లు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితులకు కూడా వీళ్ళు వెంచర్ను అనుమతులు లేకుండా అమ్మే పరిస్థితి తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టాలని గ్రామస్తులు చాలా సందర్భాల్లో వెళ్ళి ప్రాధాన్యపడ్డా కానీ ఇప్పటివరకు ఇక్కడికి ఎవరు రాలేదని చెప్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో కొంత ఇస్తే వాళ్ళకి వెంచర్కి అనుమతి ఇవ్వచ్చు, కానీ నిజంగా బఫర్ జోన్ కింద అనుమతి ఉండదు. నిజంగా ఉన్నా కానీ అవి చెల్లనేరదని చెప్తున్నారు. నిజంగా గవర్నమెంట్ అధికారులు రేపు జిల్లా కలెక్టర్ 4 రోజులు సెలవులు ఉన్నాయి కనుక సోమవారం రోజు జిల్లా కలెక్టర్కి వచ్చి వినతిపత్రం ఇస్తామని చెప్పి సదాశివపేటకు సంబంధించిన రైతులంతా కూడా ముక్త కండక మనకు సమాచారం ఇచ్చినట్లు మనకు సమాచారం వచ్చింది. నిజంగానే రేపు ఈ రోజు కానీ 2 రోజులు సెలవు దినంలో అమ్మే ప్రయత్నం చేస్తే కొందరు కొనుగోలు చేస్తారు, కానీ ఆ తర్వాత కొనుగోలు అమ్మకాలు చెల్లవు కనుక వాటిని కూడా ఆలోచించిన పరిస్థితి అవసరం ఉంది. నిజంగానే వెంచర్ చేసే యజమానులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే మోసం చేసి అమ్మదలుచుకున్నారో రేపు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారో కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి అని చెప్పి కూడా ఇక్కడ సదాశివపేటకు సంబంధించిన రైతులే కావచ్చు, లేకుంటే ఆ కట్టమై మత్స్యకారులే కావచ్చు, వీళ్ళంతా కూడా వేడుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేఖ దుర్గారెడ్డి, ఇంతకు ముందు కూడా మనం చూసాము, ఏవైతే చెరువులను అక్రమంగా వాళ్ళు తీసుకొని వాటిపైన నిర్మాణాలు చేస్తూ కూడా చెరువులను అంతరించిపోయే విధంగా చేస్తూ వస్తున్నారు అక్రమార్కులు. సో వాటిపైన దృష్టి సారించిన రేవంత్ సర్కార్ అయితే కొన్ని పరిరక్షణ చర్యలు కూడా చేపట్టింది. సో అంతరించిపోయే ఆ చెరువులకు కబ్జాదారుల గురయ్యే ఆ చెరువులకు సంబంధించిన లిస్టులో ఇప్పుడు ఈ సదాశివపేటలోని ఈ చెరువు కూడా ఉందా? అయితే రేఖ వాస్తవము రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఎక్కడైతే చెరువులు ఉన్నాయో భూ కబ్జా గురవుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి జిల్లా అధికారులకు అదేవిధంగా సిపిఐ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మీ నోటీస్కి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలి, విచారణ చేయాలి, నిజంగా వాస్తవాలు ఉంటే మాత్రం వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలని చెప్పారు. ఆ దిశగా మాత్రము 4 మాసాల నుంచి ముందుకెళ్తున్నారు నిజంగానే గ్రామస్తులు కావచ్చు, లేకుంటే కొంత రెవెన్యూ యంత్రాంగం. కానీ అంతకుముందే దాదాపు 5 సంవత్సరాల కింద 6 సంవత్సరాల కింద ఏదో మేము గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి సర్పంచ్ అనుమతులు తీసుకున్నాము, సర్పంచ్ని ఏకగ్రీవ తీర్మానం తీసుకున్నామని చెప్తున్నారు. నిజంగా ఒకవేళ వెంచర్ చేయాల్సుకుంటే 15% 10 ఎకరాలు చేసినా 5 ఎకరాలు చేసినా ఎకరం చేసినా కానీ 15% ఆ గ్రామానికి సంబంధించిన ఆ గ్రామ పంచాయతీకి మాత్రం వెంచర్ చేసే వాళ్ళు స్థలం ఇవ్వాలి. నిజంగా 40-33 ఫీట్ల రోడ్లు మినిమం ఉండాలి. తర్వాత చెట్లు పెంచుకోవడానికి స్థలం విడిచిపెట్టాలి. బడి గుడి దేవాలయానికి ఇవన్నీ అనుమతులు తీసుకున్న తర్వాత మిగిలిన స్థలాన్ని వెంచర్కు వాళ్ళు ఉపయోగించాలి. ఇలాంటి అనుమతులు ఎక్కడ లేవు. చెరువులు గుట్టలన్నీ కూడా కబ్జా అయిపోతున్నాయి. నిజంగా బఫర్ జోన్ కింద ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా కానీ హైదరాబాద్ చుట్టుముట్టు దాదాపు 40-50 కిలోమీటర్ల ఇప్పుడు మనం చెప్పే సంగారెడ్డి పడన్ చెరువు ఈ ప్రాంతంలో కూడా చాలా చోట్ల విలువైన భూములు ఉన్నాయి. నిజంగా చెరువు కింద కొంత దూరంలో ఎట్లుంటుందంటే పట్టా భూమి ఉంటుంది. ఆ పట్టా భూమిని తీసుకొని దానికి అనుకుని ఆ పట్టా భూమి సర్వే నెంబర్ మీద వెంచర్ మీద వాళ్ళు వెంచర్ లేకుండా అనుమతి తెచ్చుకుంటారు, బఫర్ జోన్ కింద లేదని చెప్పి. కానీ అక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత పంచనామా చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మాత్రమే ఒక అనుమతులు ఇవ్వాలి. అలాంటి అనుమతులు ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. నిజంగా ఇప్పటివరకు అయితే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా చూస్తే 40% చెరువులు భూ కబ్జాకు గురయ్యాయని చెప్పి గతంలో 2023 జనవరి తర్వాత దాదాపు అన్ని చెరువుల మీద పరిశీలన చేయాలని చెప్పి గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం కూడా జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ దిశగా ముందుకెళ్తున్నారు. కొన్ని చోట్ల మాత్రము పోలీసులు, రెవెన్యూ, ఇతర అధికారులు కళ్ళు కప్పి రాత్రులకే దాటి చెరువులు ఎవరైతే మట్టి పోసి మట్టి మీద వెంచర్ చేసి అనుమతులు ఉన్నాయని చెప్పి కొంతమందికి దూరం ఉన్న వాళ్లకు చూడలేకుండా చెరువు ఇదిగో అని చెప్పి మంచి జాగా స్థలం బాగుంది తక్కువ రేటుకి వస్తుందని చెప్పి ఎక్కువ సర్వే నెంబర్ చూసి ఎక్కువ మార్కెట్లో విలువను చూసి తక్కువ రేటుకి వస్తుందని చెప్పి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు వెంచర్ యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వీరంతా కొనుగోలు చేసిన తర్వాత ఆ చెరువులో నీళ్ళు వచ్చి లేకుంటే చెరువే భూ కబ్జాకు అయిపోతే అక్కడ రేపు పొద్దున వ్యవసాయం ఎలా ఉంటుంది, వీళ్ళు ఏ విధంగా వస్తారు? నిజంగా ఇప్పుడు మనం చూస్తే ఆ సంజీవన లేకు స్థితికి అసలు దారే లేదు. ఆ రహదారి వ్యవసాయ యోగ్యానికి వెళ్ళే వాళ్ళు మాత్రం వాడుకున్నాను. దాన్ని 40 ఫీట్లుగా విస్తరించి అనుమతులు లేకుండా చేసి వినియోగం తీసుకొచ్చి బయట మేము రోడ్ వేసాము, వెంచర్ బాగుంటుందని చెప్పి మీద లైట్లు ఏర్పాటు చేసి మ్యాప్ కొట్టి ప్లాన్ వేసి ప్రజలకు అమ్మే ప్రయత్నం చేస్తుంది సంజీవన్ లేక్ సిటీ. అదేవిధంగా దీంతో పాటు చుట్టుముట్టిన ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్ గతంలోనే వీళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పరిస్థితి కనుక వీటిని అడ్డుకుంటారని చెప్పి మత్స్యకారులు, స్థానికులు, రైతులంతా కూడా ఆందోళన చేసి వాటి మధ్య తిరుగుబాటు చేసే ప్రయత్నం కూడా చేశా. కానీ పోలీసులు పట్టించుకోలేదు, రెవెన్యూ యంత్రంగా ముందుకు రాలేదు. దాంతో చాలా చోట్ల చెరువులు కబ్జా గురయ్యాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.